నాకు అర్థం కాల. మాకు అన్ని గుర్తే. ముందు మా కోరిక తీరిస్తే ఆ తర్వాత నీకు ఏదో చేయాల్సింది మేము చేస్తాం. ఏమండి మీకు అసలు విషయం తెలీదా? ఏమిటండి? కొట్టుకు తాళం వేసామని. ఎందుకు? మందుల కోసం తిరుగుతున్నా. ఎవరికి? మయ్య సాగు బతుకుల్లో ఉన్నాడు. ఏమండి ఏమిటి మీ నాన్నగారికి బాగుండలేదా? అయ్యో పాపం ఎలా ఉంది? ఇప్పుడు వాడి బొందలాగా ఉందండి. అదేమిటండి? సావు అంటే సావు కాదు, బతుకంటే బతుకు కాదు. సచ్చాడు సంతోషంగా లోనపోవటం, బతికాడు ఆశీర్వాదం రావటం. ఇంకా పర్లేదులేండి. దేవుడి దయ వల్ల, మీ అమ్మ దయ వల్ల మయ్యకి నిన్నటి నుంచి గుర్రక తగ్గి ఎక్కువ వస్తుంది. అదేమిటండి మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోతే తమరు ఎందుకు అంత సంతోషపడిపోతున్నారు? వాడు పోతే ఆస్తి నాకు వచ్చుద్ది మీకు ఇద్దామని. అన్ని అబద్ధాలక్క. నిన్న సాయంకాలం అమ్మ నిన్న దేవాలయానికి వెళ్ళాం కదా. వెళ్ళారు. అప్పుడు వీళ్ళ నాన్న కూడా గుడికి వచ్చారు కదా. ఆ తర్వాత అమ్మ గుడి చాటు నుండి ఇలా అంది. అప్పుడు ఊరకుండకుండా వీళ్ళ నాన్నగారు కూడా గుడి చాటుకు వెళ్ళి అమ్మ వీళ్ళ నాన్న గంట సేపు ఏదో గుస మాట్లాడుకున్నారే. ఎంతసేపు? గంట సేపు. ముసలోళ్ళు కదా, టైం పడుతుంది. ఏమండి మీ అమ్మ సైగ చేసిందంట, ఈ ఒంట్లో బాగలేనోడైనా ఊరుకోవద్దు, గుడి సాటుకు వెళ్ళాడంటండి. గుడి సాటుకు వెళ్ళాలకి మీ అమ్మ సైగ చేసిందిగా. ఏమని? అదే గుడి ఇలా మరి గుడి అనక మీ అమ్మ ఏం చేస్తుందో? ఏం చేసిందండి? పువ్వులు కోసుకుంటుందో పుల్లలు ఎరగ తీసుకుంటుందో మాకు. పూలే కోసిద్ది, పూజ చేసిద్దండి. పుల్లలు కూడా ఎరగ తీసి పొంగలు పెడతారు. మీరు ఎప్పుడైనా పెడితే కదా పొంగళ్ళు. అయినా ఒంట్లో బాగలేనోడు ఊరుకోవద్దు. ఇద్దరు గుడి వెనక్కిపోయారండి. కథాకామేశం ఏం దొరికిందని బిల్ల బీటుగా వెళ్ళి కనపడ్డారు. ఏమంటే నాకు గుడి వాళ్ళు ఫోన్ చేశారు. నేను తక్కువ పోతా నలుగురు మనుషుల్ని ఒక మంచం తీసుకొని పోయా. వాడిని మొయ్యొద్దు, మోసుకోనండి చిల్డ్రన్ బెడ్ హాస్పిటల్ తీసుకెళ్తున్నా. మధ్యరాల పోయాలకి కుట్టుకుంటున్నాడండి. ఏమో కొత్త జబ్బు అంట, మాకేం తెలుసు. ఆవిడ ఎమ్మటేమండి కాళ్ళ కట్ట తాడు తీసి మొత్తం కట్టి హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఆ టైంలో డాక్టర్ గారు లేరండి, నర్సు గారు ఉన్నారు. నర్సు గారు మయ్యకి ఏం జరిగిందో చూడమన్నా. పాపం ఆ నర్సు కూడా నీలాగా మాట తీసేసే మనిషి కాదు. మయ్యనైనా నోటు తెచ్చుకో, కింద సంతకం పెడతాను. తీసుకొని శనక్కాయలు కొనుక్కొని చెట్టు కింద కూర్చొని కొట్టుకుంటూ తింటాడు. ఎవరైనా వస్తే లేరని చెప్పు. ఇంతవరకు నువ్వు ఇచ్చిన డబ్బులతోటి శనక్కాయలు కొనుక్కొని చెట్టు కింద కూర్చొని ఒక్కడికి తింటూ ఉంటా. ఎవరు నచ్చి అడిగారు అనుకో, మా అక్క బావ లోపలే ఉన్నారు, ఏం చేసుకుంటున్నారో నాకు తెలియదని చెప్పేస్తాను. పని చేయరాదు, వచ్చినాడు సంగతి నువ్వు చూసుకుని సంగతి చూసుకుని నీకు దండం పెడతా. సరేనా? మా అమ్మని చూసుకుని వస్తాను. తొందర అంటే నేను చెప్పేది అది ఎట్ట అవుతాను. తొందర అంటే మన చేతిలో ఉందా? చింతలు ఏమిటి? దాన్ని పంపిస్తే మయ్య సాగు బతుకుల్లో ఉన్నాడు. పంచలో బొడుకు పెట్టాం, చుట్టుపక్కల చుట్టాలు వచ్చి భజన చేస్తారు. అందుకే నీకేం తోచక నన్ను ఇప్పుడు ఏదో ఒకటి చేయమంటారు. ఎందుకంటే రోజు నేను రావటమా, వస్తున్నావు, నా వెనక మీ అమ్మ రావటమా, వస్తుంది, నేను పోవటమా. పోక ఇక్కడేం చేస్తావు? అట్ట కాకుండా ఇవాళ మాత్రం నీకు దండం పెడతా. నన్ను ఏదో ఒకటి చేసి పంపించాలి. నువ్వు ఎట్ట చేస్తావో బాగా గుర్తుండాలి. ఒక వారం మా ఎడవల్లో ఏమంటున్నారు, రోజు పోతున్నాడు కానీ ఇది ఏమైనా చేస్తున్నాడా లేదా అంటున్నారు. వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళకి అనుమానం నా మీద. అందుకని ఎడిదిరిగి నేను చేసేది లేదు. నీ దగ్గర చేసే పాటు లేదు కాబట్టి దండం పెడతాను. నువ్వే నన్ను ఎట్ట తట్టు చేసి నన్ను చింతలు, నువ్వు నా ప్రాణం చింతలు, నువ్వు లేదే నేను బ్రతకలేను చింతలు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. పదే పదే నా మనసు నిన్నే కలవరిస్తుంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది. చింతలు నా చింతలు, నా అందమైన చింతలు, దయలేదా నా పైన, నీ పేద ప్రేమ పైన. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో. ఏదో ఒకటి చేయాలి, వారం గుర్తుండాలా. చూడరా చిన్నోడా.
ఏంటండి ఆ తాసాణం మోత? తాషాఢం మూత ఆ, ఏమండి ఆ, ఏమండి ఆ? తాషాఢం మూత అంటే తెలుసా మీకు? తాసాణం మోత అంటే నీకు తెలీదు? తాసాణం మోత, తాసాణం మోత అంటే మీకు తెలుసా? నాకు కూడా తెలియదు. అమ్మాయి కూడా ఎంత సొమ్ము పోయినా సరే, ఎంత ఖర్చు అయినా సరే, నేను పైనే, నేను పైనే. పైన ఉంటావా? మీరే అన్నారు కదండి ఇక నుంచి కింద పైన నువ్వేనని. నేను పైనే. ఉయ్ 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 అంటే అంటే థూ. అంటే ఏందండి పైన అంటే? ఉయ్యమన్నారు కదా. ఉయ్యమంటే ఆవిరి కదండి. ఉయ్యి అంటే ఏంటి? పైన అంటే ఏమిటా? శంకోది గంట కొట్టాలి. పైనంటే శంకుది గంట కొట్టటమా? పైనంటే ఆ పైన. అవును. వామ్మో ఎంత ఖర్చు అయినా నేను కిందే, కిందే. నువ్వు కిందే ఉంటావు. ఏమిటండి ఇప్పుడే పుట్టిన పిల్లిలాగా ఉన్నారు. అసలే నా వయసు లేత, ఆపై చలిగాలి మోత. అబ్బా చింతలు, నువ్వంటే నా ప్రాణం చింతలు. నువ్వు లేనిదే నేను బతకలేను చింతలు. కానీ చింతలు మనిద్దరం ప్రేమించుకునేటప్పుడే మీ అమ్మ ఉండొచ్చు చింతలు. దానికే గెడ్డ పొలుగు కలిసి వాతలు పెట్టాల, చెవులో ఎండిని పోసి మాడు మీద గొద్దాల. చింతలు మయ్య సావు బతుకుల్లో ఉన్నాడు, సచ్చినా కూడా బాను. చిలకలూరుపేటలోనే కొత్త సినిమా వచ్చిందంట, నగ్గన సత్యం. 2 టిక్కెట్లు తీసుకొచ్చా. సినిమా నువ్వు చూస్తుండు, నేను నిన్ను చూస్తుంటా. నువ్వు నా పంచి ప్రాణం. మామిడికాయ పచ్చడి బొగ్గ పట్టుకుంటేనే ప్రాణం లేచి వస్తుంది అయ్యా. లేత తోలపాకులాగా ఉంది బొగ్గ. తల్లికి పిల్లకి తేడా తెలియలేదు ఈ నాలి నక్కల వేక. మెత్తగా తగిలితే మీ అమ్మాయి అనుకున్నాలే. చిత్ర అమ్మగారు కప్పు కాఫీ పట్టడం, షుగర్ తక్కువ, స్ట్రాంగ్ ఎక్కువ, ఆవిరిపోకుండా అదేం పట్టుకురా. సోడా పట్టదమ్మా, గ్యాస్ తక్కువ, గోళీ ఎక్కువ. ఈ ముండకి ఎప్పుడు గోళీ ఎక్కువే.